ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎవ్రీబడీ సే హల్లెలూయా టు జీసస్. బికాజ్ మనం ఇప్పుడు కొత్త నెలలోనికి ప్రవేశించాము దేవుని కృప ద్వారా. కనుక మొదటిగా ఈ 2020 సంవత్సరం ఎంత భయంకరంగా ఉన్నా దేవుడు ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చి ఒక నూతనమైన మాసంలోనికి మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవాది దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఆన్లైన్ సెషన్. ఎవ్రీ వీక్ లాగా ఈ వీక్ కూడా నేను మంచి మంచి యాక్షన్ సాంగ్స్, మెమరీ వర్సెస్, క్విజ్, స్టోరీ, మెయిన్ టాపిక్ అన్నిటితో నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా నోట్బుక్, బైబిల్, పెన్ అన్నీ పట్టుకుని రెడీగా ఉన్నారు కదా. మనం ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసుకుందామా? ఎవ్రీ వీక్ లాగా ఈ వీక్ కూడా ప్రార్థనతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం. ప్రార్థన అంటే మోకరించి కళ్ళు మూసి దేవునితో కనెక్ట్ అయ్యి ప్రార్థన చేయాలి. మనం చేసే ఒక్క నిమిషం ప్రార్థనైనా దేవుడు మన వైపు చూసే విధంగా మనం ఏకాగ్రతతో దేవుని ప్రార్థన చేస్తూ దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడతాడో దేవుని కొరకు ఎదురు చూద్దాం. ఓకేనా? ఇప్పుడైతే మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రమయ, ఆశ్చర్యకరుడ స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, నిత్యుడగు తండ్రి స్తోత్రం, సమాధానకర్త స్తోత్రం, బలవంతుడ నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ఈ 2020 సంవత్సరం అంతా ప్రభు 8 నెలల నిశ్చితమైన కృపలో కాచి కాపాడి ప్రభు 9వ నెలలో మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టిన విధానం కొరకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గత కాలం అంతట్లో ప్రభు ప్రపంచంలో ఎంతో భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభు నీ ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చి ప్రభు నీ ఆరోగ్యకరమైన రెక్కల నన్ను, నా సంఘ బిడ్డల్ని, చిన్న బిడ్డలందరినీ ప్రభు నువ్వు కాపాడి సంరక్షించిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. ఈ నూతన నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు. ఇప్పటి వరకు తండ్రి మమ్మల్ని సంరక్షించి పోషించిన విధానం బట్టి స్తోత్రమయ్యా. మాకు మంచి ఆహారం ఇచ్చారు స్తోత్రం, వస్త్రం ఇచ్చారు స్తోత్రం, ఆరోగ్యం ఇచ్చారు స్తోత్రం, మమ్మల్ని సజీవుల్లో కాపాడారు ప్రభు స్తోత్రం. మరి రాకపోకలేందుకు ప్రభు తోడుగా ఉండాలని వాగ్దానం చేసిన రీతిగా తండ్రి మా ప్రయాణాల్లో, మా పరిపాలనలో మీరు తోడుగా ఉండి తండ్రి సంరక్షించిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే ప్రభు ఈ ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రామ్ ఇప్పటి వరకు ప్రభు నీ క్షేమకరమైన రెక్కల చాటును నడిపించావు తండ్రి స్తోత్రమయ్య. ఈ దినము తండ్రి మేము చేస్తున్న ప్రతి ప్రోగ్రామ్ని ప్రభు నీ చేతులకు అప్పగిస్తున్నాను. నన్ను లయపరిచి నా ద్వారా ప్రభు పిల్లలకి ఏది అవసరమో తండ్రి దాన్ని మీరు బోధింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. సమస్త మహిమ నీకే చెల్లిస్తున్నాను ప్రభు. వారు ఎలాగ నడవాలి ప్రభు, బైబిల్లో వచ్చి వారు ఏ విధమైన విషయాలు తెలుసుకోవాలో నీవే వారికి బోధించండి ప్రభు. వారు మనుషుల దయందులు, జ్ఞానమందును, వయస్సు అందును, దేవుని దయందును వరదిల్లే కృప వారికి దయచేయండి. రాబో దినాల్లో ప్రభు వారిని మీ మేలుతో నింపమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీ ఒక్క నామానికి చెల్లిస్తూ యేసే పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్నారు కదా, ఆమె చెప్పారు కదా పిల్లలు. నౌ ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ సాంగ్, యువర్ ఫేవరెట్ సెగ్మెంట్. యాక్షన్ సాంగ్లోనే వెళ్దాం ఇప్పుడు మనము. మన పిల్లలు ఈ వీక్ కూడా కొత్త సాంగ్తో మేము ముందుకు రాబోతున్నారు. వాళ్ళు చేసే యాక్షన్ సాంగ్ చూస్తూ మీరు కూడా వారితో కలిసి పాడుతూ ప్రభునామాన్ని స్తుతించండి. మీరు కూడా పాటలు నేర్చుకోండి. కొత్త కొత్త పాటలు మేము నేర్పిస్తుంటుండగా మీరు కూడా వాళ్ళతో కలిసి ఈ పాటలు నేర్చుకుంటూ ప్రభునామాన్ని స్తుతించండి. అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే, అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే, అమ్మో అమ్మో అద్భుతకరుడే. నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే, నోటి మాటతో
యేసయ్య వచ్చి 4 రోజులైంది లాజరు మరణించి తిరిగి లేపాడు యేసయ్య వచ్చి పుట్టుగుడ్డి వాని వైపు ప్రేమగా చూసి చూపునిచ్చాడు మట్టి ముద్దను రాసి అమ్మా ఆశ్చర్యం అమ్మా అద్భుతం అమ్మా ఆశ్చర్యం అమ్మా అద్భుతం హే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే గాలివాన చేత శిష్యులు భయపడుతుంటే వాటిని గర్జించి నెమ్మదినిచ్చాడే గాలివాన చేత శిష్యులు భయపడుతుంటే వాటిని గర్జించి నెమ్మదినిచ్చాడే సేనా దెయ్యముల చేత బ్రతుకు పాడవుతుంటే వాటిని తరిమేసి కొత్త జీవితం ఇచ్చాడే అమ్మా ఆశ్చర్యం అమ్మా అద్భుతం అమ్మా ఆశ్చర్యం అమ్మా అద్భుతం అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే నోటి మాటతో చేసేస్తున్నాడే కనుసైగతో ఆపేస్తున్నాడే నోటి మాటతో చేసేస్తున్నాడే కనుసైగతో ఆపేస్తున్నాడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే చివరి సమయం ఇదేరా యేసు వచ్చు మీరా ఎదురు చూడకుండా చిన్న పిల్లల చివరి సమయం ఇదేరా యేసు వచ్చు మీరా ఎదురు చూడకుండా చిన్న పిల్లల చివరి సమయం ఇదేరా యేసు వచ్చు మీరా ఎదురు చూడకుండా చిన్న పిల్లల చివరి సమయం ఇదేరా యేసు వచ్చు మీరా ఎదురు చూడకుండా చిన్న పిల్లల చివరి సమయం ఇదేరా యేసు వచ్చు మీరా ఎదురు చూడకుండా చిన్న పిల్లల చివరి సమయం ఇదేరా యేసు వచ్చు మీరా ఎదురు చూడకుండా చిన్న పిల్లల చివరి సమయం ఇదేరా యేసు వచ్చు మీరా ఎదురు చూడకుండా చిన్న పిల్లల చివరి సమయం ఇదేరా యేసు వచ్చు మీరా ఎదురు చూడకుండా చిన్న పిల్లల చివరి సమయం ఇదేరా యేసు వచ్చు మీరా ఎదురు చూడకుండా చిన్న పిల్లల చివరి సమయం ఇదేరా యేసు వచ్చు మీరా ఎదురు చూడకుండా చిన్న పిల్లల చివరి సమయం ఇదేరా యేసు వచ్చు మీరా ఎదురు చూడకుండా చిన్న పిల్లల చివరి సమయం ఇదేరా యేసు వచ్చు మీరా ఎదురు చూడకుండా చిన్న పిల్లల చివరి సమయం ఇదేరా యేసు వచ్చు మీరా ఎదురు చూడకుండా చిన్న పిల్లల చివరి సమయం ఇదేరా యేసు వచ్చు మీరా ఎదురు చూడకుండా చిన్న పిల్లల చివరి సమయం ఇదేరా యేసు వచ్చు మీ
చిన్న పిల్లల చివరి సమయమిదేరా యేసు వచ్చు నేరుగా ఎదల్చుకున్నా
అయితే మీరు కూడా ఈ పాట నేర్చుకోండి. ఈ పాటను మీరు కూడా ప్రాక్టీస్ చేసి రోజు ఈ పాట పాడుతూ ఉంటుంటే మనకి దేవుడు సమయం దగ్గరకు వస్తుందని మనకి భయంతో ఇంకా ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం అన్నమాట. సో పాట పాడి యాక్షన్ సాంగ్ చేసిన వాళ్ళని ప్రభు దీవించాలి. ఇంకా వాళ్ళు రాబోయే దినాల్లో ఇంకా మంచి మంచి పాటలు నేర్చుకోవచ్చు. మీరు కూడా ఇలాగే బోల్డ్ పాటలు పాడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనము మెమరీ వర్సెస్ నేర్చుకొని స్టోరీ నేర్చుకుందామా? వెల్కమ్ అగైన్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ మెమరీ వర్సెస్. మనం లాస్ట్ వీక్ 3 మెమరీ వర్సెస్ నేర్చుకున్నాం కదా. లాస్ట్ మంత్ అంతట్లో మొత్తం 6 మెమరీ వర్సెస్ నేర్చుకున్నాం. ఈ 6 కూడా ఒక దగ్గర రాసి పెట్టుకొని మీరు బై హార్ట్ చేసుకోండి. మన ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి మీరు ఎలా అయినా సరే మీరు 100 వచనాలైనా కంటదగా నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి వారం ఒక కొత్త మెమరీ వర్సెస్ చెప్తున్నాను. ఇప్పుడైతే నోట్బుక్ పెన్ తీసుకొని ఈరోజు డేట్ వేసుకొని అక్కడ మీరు మెమరీ వర్సెస్ అయితే రాసుకోండి. ఈరోజు మెమరీ వర్సెస్ ఏంటంటే సామ్స్ 126 వర్సెస్ 5 and 6. కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 5-6 వచనాలు. ఈరోజు 2 వచనాలు మనం నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? మనం చదువుతున్నాం. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. పిడికిడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయించు పనులు మోసుకొని వచ్చును. ఓకేనా పిల్లలు? పిడికెడు విత్తనాలు చేత పట్టుకుని పోయేవాడు సంతోషంతో పనులు మోసుకొని వస్తాడట. కన్నీరు కార్చుతూ విత్తువాడు సంతోషగానం చేయించు పంట కోసుకుంటాడట. ఈ వచనానికి మీనింగ్ తెలుసుకుందాం మనం. ఏంటంటే జనరల్లీ మనం ఫార్మర్స్ని చూస్తూ ఉంటాం. ఫార్మర్స్ ఏం చేస్తారు అంటే చాలా కష్టపడి విత్తనాలు వేస్తారు. వాళ్ళ పంట వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. కష్టం అంతా మర్చిపోతారు. వాళ్ళ పంట వచ్చినప్పటికీ కష్టపడి వాళ్ళు చేసిన పని అంతా మర్చిపోయి సంతోషిస్తూ ఉంటారు. బైబిల్లో ఈ వాక్యం ఎందుకు పెట్టారు అంటే దీనికి రిలేటెడ్గా ఏదో ఒక ఇంటర్లింకింగ్ మనకు ఉంది. అందుకోసమే దీన్ని బైబిల్లో పెట్టారనమాట. అది ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక్కడ విత్తనాలు అంటే దేవుని వాక్యం, పొలం అంటే మానవుని హృదయం అంటే మన హృదయం అన్నమాట. మన హృదయాన్ని దేవుడు పొలంలాగా చూస్తున్నాడు. విత్తనాలు అంటే దేవుని వాక్యము. ఇక్కడ ఫార్మర్ ఎవరంటే లైక్ పాస్టర్స్, ఇవాంజలిస్ట్, ఎవరైనా సరే, లేదు సండే స్కూల్ టీచర్స్. ఇప్పుడు నేను కూడా కొన్ని వాక్యాలు నేర్పిస్తూ ఉంటాను. వాళ్ళు విత్తనాలు వేసేవాళ్ళు అనమాట. ఈ హృదయంలో మనం విత్తనాలు వేసేటప్పుడు వాళ్ళ విత్తనాలు వేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఆ కష్టం అంతా ఎప్పుడు వాళ్ళకి సంతోషంగా మారుతుందంటే మీరు ఆ వాక్యానుసారంగా, అంటే మీరైనా నేనైనా ఎవరైనా మన హృదయంలో యేసు ప్రభుకి సంబంధించిన వాక్యం అనే విత్తనాలు వేసినప్పుడు అవి ఫలించి సంతోషంగా వాళ్ళు పంట కోసుకునేలాగా మనము అయ్యామనుకోండి, అప్పుడు వాళ్ళు చాలా సంతోషిస్తారనమాట. ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఎంత కన్నీటి ప్రార్థన చేశారు, ఎంత ఎర్లీ మార్నింగ్ లేచారు, లేకపోతే ఈ సువార్త కోసం వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ మర్చిపోతారు. ఎప్పుడు మనము దేవుల్లో స్థిరంగా ఉన్నప్పుడు, మనం పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు ఇవన్నీ మర్చిపోతారు అనమాట. ఓకే, అందరూ మెమరీ వర్స్ రాసుకున్నారు కదా. ఈరోజు డేట్ వేసుకుని మెమరీ వర్స్ రాసుకున్నారు కదా. ఈ మెమరీ వర్స్కి రిలేటెడ్గా మనం ఒక స్టోరీ చూద్దాం. ఇది స్వయాన్న యేసుక్రీస్తు ప్రభు వారే శిష్యులకి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ వాక్యానికి రిలేటెడ్గా ఉన్న స్టోరీ చెప్పారనమాట. అది ఎక్కడుంది అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల వరకు స్టోరీ చెప్తారు. అంటే అక్కడ ఉన్న మనుషులందరికీ ఆ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత శిష్యులు వచ్చి ప్రభువా ఏంటి ఇలాంటి స్టోరీ చెప్పావు అని అడిగితే వాళ్ళకు మాత్రం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్డ్గా చెప్తారనమాట. అది 18వ వచనం నుంచి 23వ వచనం వరకు ఉంది. అంటే మనం మత్తయి సువార్త 13వ అధ్యాయం మొత్తం చదివితే అందులో విత్తువాని కథ అని మనం టైటిల్ పెట్టేసుకోవచ్చు ఆ అధ్యాయానికి. అంటే విత్తువాడు విత్తనాలు పట్టుకుని వెళ్తున్నాడు, అది ఎక్కడ పడింది ఏంటి అని దేవుడు మొత్తం క్లియర్గా అనమాట స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజైతే మనము దాన్ని యానిమేటెడ్ స్టోరీ చూద్దాము. దాని తర్వాత దేవుడు దాని గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ చేశాడో కూడా నేర్చుకుందాం. ఓకేనా? One day, a farmer went out to sow some seeds.
As he walked along, he threw the seeds wherever he went. Each seed was the same, bright and green and full of the potential for life. Some of the seeds fell on stony ground. There was nowhere for their roots to grow. They just sat there. Birds spotted the seeds from the air. They flew down and ate them up. Some seeds fell on rocky places where there wasn't much soil. They quickly grew at first, but the soil was shallow. And when the sun came up, they withered and died because they had no root. Some other seeds fell among thorns. The seeds started to grow, but the thorns grew bigger and they choked the new plants, so they didn't produce any crop. They just disappeared. But other seeds fell on good soil. They grew and grew, strong and bright, and the life in the seeds bore an amazing crop, some with 30 grains, some 60, and some even 100 grains of corn. మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయం మొత్తం చదివారనుకోండి, 13వ అధ్యాయం మొత్తం చదివితే దేవుడు పొలం అంటే ఏంటి, విత్తనాలు అంటే ఏంటి, అవి ఎక్కడెక్కడ పడతాయి, ఆ స్టోరీ అన్నది క్లియర్గా ఇచ్చామన్నమాట. మీరు ఆ స్టోరీ క్లియర్గా నేర్చుకోండి. ఎందుకంటే దేవుడు ఇక్కడ చెప్తున్న పొలం ఏంటి అంటే మానవుని హృదయం. అర్థం చేసుకోవాలి అందరూ. ఏంటంటే మానవుని హృదయాన్ని దేవుడు పొలంతో పోలుస్తున్నాడు. ఇక్కడ ప్రపంచంలో చాలామంది మనుషులు ఉన్నారు కదండి, చాలామంది మనుషులు ఉన్నారు. ఆ మనుషుల మధ్యలో విత్తనాలు వేసే పాస్టర్స్ కొంచెం మంది ఉన్నారు. అక్కడక్కడ విత్తనాలు వేసేవాళ్ళు అంటే యేసు ప్రభు నిజమైన రక్షకుడని సువార్త చేసే సువార్థికులు అనమాట. వాళ్ళు విత్తనాలు పట్టుకొని, అంటే విత్తనాలు అంటే ఏంటి, వాక్యాలు పట్టుకొని బయటికి వెళ్ళి ఎవరైనా దేవుణ్ణి నమ్మలేని వాళ్ళని చూశారనుకోండి, వెంటనే వాళ్ళకి దేవుని గురించి చెప్తారు. అంటే వాళ్ళకి ఒక విత్తనం వేస్తారనమాట. యేసు ప్రభు గురించి ఒక విత్తనం వేస్తారు. ఆ విత్తనం వేసిన తర్వాత అది ఎలాంటి సీడ్ ఎలాంటి సాయిల్లో పడింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, విత్తనంలో జీవం ఉంటుంది, అలాగే దేవుని వాక్యంలో జీవం ఉంది. అది ఎప్పుడు ఫలిస్తుంది అంటే ఆ భూమి దాన్ని తీసుకొని, దానికి అవుట్ సోర్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే విత్తనంలో జీవం ఉన్నంత మాత్రం అదంతటా అది బ్రతికేది. విత్తనంలో జీవం ఉంది, ఆ జీవము బ్రతకాలి, అది మొక్కగా అవి ఫలించాలి అంటే దానికి కొన్ని సోర్స్ కావాలి. ఆ సోర్స్ ఉంటేనే ఆ విత్తనము మొక్కగా మారి ఎదిగి ఫలాలు ఇస్తుంది. అలాగే దేవుని వాక్యంలో కూడా జీవం ఉంది. ఆ జీవము మన హృదయంలోనికి వచ్చిన తర్వాత మనం కూడా కొన్ని సోర్స్ ఇవ్వాలి దానికి. అది బ్రతకాలన్నా, అది ఫలించాలన్నా దానికి మనం కొన్ని సోర్స్ ఇవ్వాలి. ఆ సోర్స్ ఇచ్చినప్పుడే అది ఫలిస్తుంది. ఎలా అంటే 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా అని 3 స్టేజెస్ దేవుడు అక్కడ చెప్పాడనమాట. విత్తనం, మన చేతిలో విత్తనం ఉంది, ఆ విత్తనంలో జీవం ఉంది, అది తెలుసు. ఎందుకంటే అది మనం వేస్తుంది, ఈ మొక్క వస్తుంది, దాని నుంచి ఫలాలు వస్తాయని మనకు తెలుసు. ఈ విత్తనంలో జీవం ఉంది, కానీ దీనికి కొన్ని అవుట్ సోర్సెస్ కావాలి. ఇది మొక్కగా అవ్వాలి అంటే దీనికి కొన్ని అవుట్ సోర్సెస్ కావాలి. దాంట్లో ఫస్ట్ ఏంటి అంటే మంచి సాయిల్ ఉండాలన్నమాట. దీనికి
అంటే మంచి మట్టి ఉండాలి, ఆ విత్తనం వేయటానికి మంచి మట్టి ఉండాలి. ఆ మంచి సాయిల్లో అది వేసినప్పుడు దానికి మనం వాటర్ పోయాలి. దాని తర్వాత సన్ రైజ్ ఉండాలి. దాని తర్వాత చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఏది దాన్ని అంటే పెరుగుతున్నప్పుడు అడ్డగించకుండా ఉండే అట్మాస్ఫియర్ ఉండాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత వేరు కూడా లోపలికి వెళ్ళి అప్పుడు పైకి వచ్చి అది మనకి ఫలాలు ఇస్తుంది. అలా ఉంటేనే ఒక చెట్టు నీట్గా ఎదుగుతుంది అనమాట. అలాగే దేవుని వాక్యం కూడా, దేవుని వాక్యంలో జీవం ఉంది. ఆ జీవమైన వాక్యాన్ని విత్తడానికి పాస్టర్స్ ఉన్నారు, అంటే విత్తనాలు వేసే వాళ్ళు ఉన్నారు. కానీ మన హృదయము ఆ విత్తనాన్ని రిసీవ్ చేసుకునేటప్పుడు అవుట్ సోర్సెస్ లాగా దీనికి ఎలా అయితే మంచి శాండ్, వాటర్, సన్ రైజ్, సరౌండింగ్స్ ఎలా అయితే ఉన్నాయో మన హృదయంలో కూడా అది ఫలించే అవకాశం ఉండాలి. పరిశుద్ధత ఉండాలి, ఈ నీరు అనే పరిశుద్ధాత్మ ఉండాలి, వాక్యం అనే ఆహారం ఉండాలి, అలాగే ప్రార్థన అనే సన్ రైజ్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మన హృదయంలో వేసిన విత్తనం కూడా ఫలించి నిరంతరంగా ఫలిస్తుంది అనమాట. అయితే ఇక్కడ దేవుడు విత్తనాలు ఒక 4 ప్లేసెస్లో పడినట్టుగా దేవుడు ఈ స్టోరీలో చెప్పాడు. ఫస్ట్ది ఏంటి అంటే వెళ్ళిపోయే దారిలో పడిపోయాయట. కొన్ని విత్తనాలు దారిలో పడిపోయాయట. కొన్ని విత్తనాలు ఏంటంటే రాళ్ళు ఎక్కువగా ఉండే సోయిల్లో పడ్డాయి అనమాట. అంటే అక్కడ మట్టి తక్కువ, ఆ మట్టిలో అంతా రాళ్ళే ఉంటాయన్నమాట. అలాంటి మట్టిలో పడ్డాయి. ఇంకొక విత్తనాలు ఉన్నాయంటే చుట్టూ ముళ్ళ మొక్కలు, తుప్ప మొక్కలు ఉన్న ప్లేస్లో ఆ విత్తనాలు పడ్డాయి. 4వది ఏంటంటే మంచి ల్యాండ్లో ఇంకో విత్తనం పడింది. అలాగా 4 ప్లేసెస్లో విత్తనాలు పడినట్టుగా దేవుడు చెప్తున్నాడు. కానీ దారిలో వెళ్ళే విత్తనాలు ఏం చేశారంటే మనుషులు తొక్కేశారు, పక్షులు కనపడినవి తినేసాయి వెంటనే. సో అది క్లోజ్, దానికి జీవం ఉన్న అది క్లోజ్ అయిపోయింది. సెకండ్ ప్లేస్లో ఏంటి అంటే అది రాయి ఉన్న ప్లేస్లో పడింది. సో దాంట్లో జీవం ఉంది కాబట్టి మొక్క వచ్చి వేరు కిందకి వెళ్ళటానికి, అంటే రూట్ కింద వరకు వెళ్ళాలి కదా, వెళ్ళటానికి రాళ్ళు అడ్డొస్తున్నప్పుడు ఇది చచ్చిపోయింది. 3వది దాని మంచి ప్లేస్లోనే పడింది, కానీ సరౌండింగ్స్లో తుప్పల మొక్కల మధ్యలో పడింది అనమాట. అప్పుడు అది ఏమైంది, పైకి మొక్క ఎదుగుతున్నప్పుడు తుప్ప మొక్కలు వచ్చి దాన్ని అడ్డేసి అది చచ్చిపోయింది. ఇంకొకటి మంచి ప్లేస్లో పడింది, దానికి సాయిల్ బాగుంది, సన్ రైజ్ బాగుంది, దాని సరౌండింగ్స్ చేయడానికి మొక్కలు లేవు. ఇప్పుడు అది బాగా ఎదిగి మంచిగా ఫలించింది అని దేవుడు చెప్తున్నాడు. దీనికి రిలేటెడ్గా ఏంటి అంటే ప్రతి వారం నేను కూడా యాజ్ సండే స్కూల్ టీచర్గా నేను కూడా దేవుని వాక్యాల జీవం అనే మాటలు తీసుకొని వచ్చి నేను కూడా మీ హృదయాల్లో విత్తనాలుగా వేస్తున్నాను. కానీ కొంతమంది పట్టించుకోరనమాట, లైట్గా ఏదో చెప్పారు కదలే అని చెప్పేసి అదేంటంటే అలాగా రోడ్డు మీద పడేసిన విత్తనాలలాగా మీ హృదయంలో పైన పడతాయి. అప్పుడు ఏమవుతుంది అంటే సాతాను వచ్చి దాన్ని దొంగలించుకొని పట్టుకెళ్ళిపోతాడు. మీకు అదర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉండటం వల్ల సాతాను తొందరగా దాన్ని పిక్ చేసి పట్టుకుని వెళ్ళిపోతాడు. ఇంకొకటి ఏంటి అంటే వినగానే అక్క మంచి స్టోరీ చెప్పింది, నిజమే, ఈ రోజు నుంచి నేను దేవుని కోసం ఎలాగైనా సరే ఎక్కువ టైం ఇవ్వాలి, ప్రార్థన చేయాలి అనుకుంటాం. కాకపోతే మనకి క్రమంగా చేసేది రాదనమాట. ఎందుకంటే మీ హార్ట్లో స్టోన్స్ ఉన్నాయి. ఎలాంటి స్టోన్స్ అంటే లైక్ పబ్జీ, డిస్నీ ఛానల్స్, గేమ్స్, ఇలాంటి అదర్ యాక్టివిటీస్ మీకు ఎక్కువ ఉన్నాయి. ఆ స్టోన్స్ ఏంటంటే మీకు ఆ విత్తనం అయితే వచ్చింది, నేను ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి అన్న ఆలోచన అయితే వచ్చింది. ఆ రూట్ వెళ్తున్న కొద్దీ అదర్ స్టోన్స్ ఉన్నాయి చూసారా, అవి వాటిని ఆపేసి ఆ మొక్కను చచ్చిపోయేలాగా చేసేస్తాయి. ఇది 1 టైప్ ఆఫ్ పీపుల్ అనమాట. ఇంకొక వాళ్ళు ఏంటి, బయట వచ్చిన మొక్కలు ఆపేస్తున్నాయని చెప్పేసి, అంటే తుప్పల మొక్కలు ఇవి ఆపేస్తున్నాయని చెప్పేసి దేవుడు వాక్యం చెప్తుంది. అదేంటి అంటే దేవుడు వాక్యాన్ని విశ్వసిస్తారు, వాళ్ళకి గేమ్స్ ఆడే అలవాటు లేదు, లేకపోతే ఏది చూసే అలవాటు లేదు. బాగానే కొంచెం మంది దిస్ ఇస్ ఫర్ అంటే నాట్ క్రిస్టియన్ ఫ్యామిలీస్, అదర్ ఫ్యామిలీస్ గురించి చెప్తున్నా. వాళ్ళు ఎప్పుడైనా సరే దేవుని వాక్యం వినారనుకో, మనం కూడా యేసుప్రభుని విశ్వసిద్దాం అని అనుకునే టైంలో వాళ్ళ రిలేటివ్స్ కానీ వీళ్ళు రిస్ట్రక్ట్ చేసేవాళ్ళు అనమాట. లైక్ ముళ్ళ తుప్పు మొక్కలు అంటే ఏంటంటే, ఎందుకు నువ్వు క్రిస్టియానిటీలోకి వెళ్తున్నావు, ఎందుకు కొత్తగా ప్రార్థనలు మొదలెట్టావు, ఎందుకు మీ ఫ్రెండ్స్తో చర్చ్ అని వెళ్తున్నావు, వెళ్ళకు అని రిస్ట్రక్ట్ చేసి వాళ్ళలో వచ్చిన జీవాన్ని చంపేస్తాయి అనమాట. అది అవుట్ సోర్సెస్ అనమాట, బయట నుంచి వచ్చినవి. కొంతమంది పిల్లలు ఏంటి అంటే వాళ్ళ లోపల ఉన్న స్టోన్స్ని బట్టి వాళ్ళ దేవుని వాక్యం వాళ్ళు చంపేస్తారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు జీవం బయటకు వచ్చేటప్పటికి లైక్ పేరెంట్స్, రిలేటివ్స్, ఇలా బయట వాళ్ళు మీరెందుకు ప్రభు నమ్ముకున్నారు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ జీవాన్ని చంపేస్తారు. కొంతమంది ఏంటంటే
వాళ్ళ హృదయం మంచిగా ఉంటుంది, వాళ్ళలో దేవుని వాక్యాన్ని బ్రతకనివ్వకుండా ఉండే స్టోన్స్ ఏమి ఉండవు. ఇలాంటి వాళ్ళకి వాళ్ళు రోజు ప్రార్థన చేసుకుని వాక్యం అనే నీరు పోస్తూ ప్రార్థన అనే పరిశుద్ధాత్మని ఇస్తున్నప్పుడు వాళ్ళు 100 60 30 ఫలిస్తారని వాక్యం చెప్తుంది. దిస్ ఇస్ ద మెమరీ వర్స్ అండ్ స్టోరీ ఫర్ టుడేస్ ఆన్లైన్ సెషన్. ఇట్స్ టైమ్ ఫర్ మెయిన్ టాపిక్. ప్రతి వారం మెయిన్ టాపిక్లో ఒక్కొక్క విషయం నేర్చుకుంటున్నాం. దేవుడు మనకి చెప్పిన విధంగా అన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు మన మెయిన్ టాపిక్ ఏంటి అంటే ఎస్టర్డే అంటే నిన్న మనం టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి దాని రిలేటెడ్గా కొన్ని విషయాలు అంటే మీరు కూడా స్కూల్ గోయింగ్ పిల్లలు కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ టాపిక్ నేను తీసుకోవటం అయితే జరిగింది. హూ ఈజ్ యువర్ బెస్ట్ టీచర్? దిస్ ఇస్ ద మెయిన్ టాపిక్ ఫర్ టుడేస్ ఆన్లైన్ సెషన్. ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, హూ ఈజ్ యువర్ బెస్ట్ టీచర్ అని అడిగితే మీకు అంటే మీ స్కూలింగ్లో మీ కాలేజ్లో మీకున్న టీచర్స్ని బట్టి మీరు ఒక టీచర్ని సెలెక్ట్ చేసి షీ ఈజ్ మై బెస్ట్ టీచర్ హీ ఈజ్ మై బెస్ట్ టీచర్ అని మీరు చెప్తారు. ఓకే, దట్స్ గుడ్. ఇక్కడ నేను ఇంకొక విషయం మీకు కొత్త బెస్ట్ టీచర్ని ఇంట్రడ్యూస్ చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ భూమి మీద నుంచి హెవెన్కి మనల్ని లీడ్ చేసే ఒక టీచర్ ఉన్నారు, ఆయన జీసస్ క్రైస్ట్. హీ ఈజ్ ద బెస్ట్ టీచర్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్ అనమాట. ఎందుకంటే ఆయన పరలోక జ్ఞానంతో మనల్ని నడిపిస్తారు. పరలోకంలో ఎలా ఉండాలి, పరలోకంలో ఎలాంటి డిసిప్లిన్ ఉండాలి, పరలోకంలో మనం ఉండాలంటే ఏమి నేర్చుకోవాలి, అవన్నీ నేర్పిస్తారు. కాబట్టి ఎవ్రీ క్రిస్టియన్కి బెస్ట్ టీచర్ ఎవరు అంటే జీసస్ క్రైస్ట్ అనమాట. ఈ రోజు నుంచి హూ ఇస్ యువర్ బెస్ట్ టీచర్ అంటే మన క్రిస్టియన్ లైఫ్కి మనం ఇక్కడి నుంచి హెవెన్కి వెళ్ళడానికి మనకి బెస్ట్ టీచర్ ఎవరంటే జీసస్ క్రైస్ట్. మీరు న్యూ టెస్ట్మెంట్ చదివారనుకోండి, మాథ్యూ, మార్క్, లూక్, జాన్, ఈ 4 చాప్టర్స్ మీరు చదువుతూ ఉంటే రిపీటెడ్గా యేసు ప్రభుని బోధకుడా అని తెలుగులో బోధకుడా ఉంది, కానీ ఇంగ్లీష్లో మీరు బైబిల్ చదివితే టీచర్, మాస్టర్ అని రిపీటెడ్గా ఉంటుంది అనమాట. మాస్టర్ 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 అని రిపీటెడ్గా ఉంటుంది. హీ ఈజ్ ద బెస్ట్ టీచర్ అనమాట. ఓకే, ఇప్పుడు మన హ్యూమన్ లైఫ్లో కొన్ని బెస్ట్ టీచర్స్ ఉంటారు, అంటే ఫేవరెట్ టీచర్స్ అనమాట. నాట్ బెస్ట్ అని అనొచ్చు, ఫేవరెట్ టీచర్స్ అనమాట. లాస్ట్ నేను సండే స్కూల్లో కూడా చాలాసార్లు హూ ఇస్ యువర్ ఫస్ట్ టీచర్ అంటే ఫస్ట్ టీచర్ ఎవరు? ఈ మధ్య శామ్ బుక్స్ ఎక్కువైపోయాయి కదండి. శామ్ బుక్స్ మీకు ఐడియా ఉంటుంది, ఎందుకంటే 10th అయిపోయిన తర్వాత మనము ఒక క్లాస్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అందరూ శామ్ బుక్ ఇస్తారు. ఆ శామ్ బుక్లో హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, హూ ఇస్ యువర్ ఫేవరెట్ టీచర్, హూ ఇస్ యువర్ ఫస్ట్ టీచర్ అని రాస్తారు. ఫస్ట్ టీచర్ అనగానే వీళ్ళకి ఎల్కేజీలో ఎవరో మేడము ఏదో మేడం గుర్తొస్తారు. కానీ హియర్ మనం ఒక విషయం చెప్పాలి, హూ ఈజ్ యువర్ ఫస్ట్ టీచర్ అన్న క్వశ్చన్ ఎక్కడ కనపడినా అక్కడ మీరు పెట్టాల్సిన ఆన్సర్ ఏంటంటే పేరెంట్స్ అనమాట. ఎస్, పేరెంట్స్ ఆర్ ఫస్ట్ టీచర్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. హెవెన్కి వెళ్ళటానికి బెస్ట్ టీచర్ జీసస్ క్రైస్ట్ ఎలాగో అలాగే ఫస్ట్ టీచర్ పేరెంట్స్. మనకి పేరెంట్స్ ఇద్దరిలో మదర్ ఈజ్ ప్లేయింగ్ మేజర్ రోల్ అనమాట. ఎందుకంటే మమ్మీసే ఎక్కువగా ఉంటారు. మన మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ అని చెప్పాలి. తను మనకి ఎలా నడవాలో నేర్పిస్తుంది, ఎలా తినాలో నేర్పిస్తుంది, ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది, ఎలాగ క్లీన్ చేసుకోవాలో నేర్పిస్తుంది, ఇంకా ఎలాగ ఇతరులతో బిహేవ్ చేయాలో నేర్పిస్తుంది. తనకు వచ్చినవన్నీ మీరు ఒక 3-4 years మీరు మదర్ దగ్గర ఉన్నప్పుడు తనకు వచ్చినవన్నీ ఆల్మోస్ట్ మీకు తను నేర్పించేస్తుంది. సో మీ ఫస్ట్ టీచర్ ఎవరంటే మీ మదర్. అలాగే ఫాదర్ కూడా అన్నీ నేర్పిస్తారు. నా లైఫ్లో కూడా మై పేరెంట్స్ ఆర్ ఫస్ట్ టీచర్స్. మీరు చూస్తున్న ఈ ప్రసన్నాలో 50% నా హ్యాబిట్స్ అన్నీ మా మదర్వే ఉంటాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ మా మదర్ దగ్గర నుంచి నేర్చుకున్నవే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి ఫస్ట్ టీచర్స్ అంటే పేరెంట్స్. కాకపోతే ఏంటి అంటే మనం మమ్మీ డాడీ కదా అని చెప్పి ఈజీగా తీసుకొని వాళ్ళని మనం రికగ్నైజ్ చేయము. కానీ ఈ రోజు తర్వాత, ఈ టీచర్స్ డే తర్వాత నేను మీకు ఇస్తున్న కొత్త టాపిక్ ఏంటి అంటే హూ ఈజ్ ద బెస్ట్ టీచర్ ఫర్ క్రిస్టియన్స్ అంటే జీసస్ క్రైస్ట్. హూ ఈజ్ ద ఫస్ట్ టీచర్స్ ఫర్ హ్యూమన్స్ అంటే పేరెంట్స్ వాళ్ళకి ఇప్పుడంటే అందరూ లిటరేట్ పేరెంట్సే, అందరికీ లిటరేషన్ ఉంది, అంటే అందరికీ ఎడ్యుకేషన్ ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ పేరెంట్స్
కిడ్స్ స్కూల్కి వెళ్ళక ముందు పిల్లలకి అన్నీ నేర్పిస్తున్నారు. సో ఫస్ట్ టీచర్స్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అంటే పేరెంట్స్ అనమాట. ఇప్పుడు మనం స్కూల్లో కానీ మన కాలేజ్లో కానీ ఒక ఫేవరెట్ టీచర్స్ని పెట్టుకుంటాం. ఈ ఫేవరెట్ టీచర్స్ అంటే లైక్ వాళ్ళ టీచింగ్ బట్టి కావచ్చు, లేకపోతే వాళ్ళ కేరింగ్ బట్టి, వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి, కొంతమంది అయితే డ్రెస్సింగ్ సెన్స్ బట్టి, ఇలాగ వాళ్ళ కొన్ని క్వాలిటీస్ని బట్టి వాళ్ళు ఫేవరెట్ టీచర్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అలాగా మన జీవితంలో మనం ఒక స్టేజ్ వచ్చేంత వరకు మనకి అందరూ అన్ని విషయాలు నేర్పిస్తూ ఉంటారు. లైక్ నేర్పించిన ప్రతి వాళ్ళు మనకి టీచర్సే అనమాట. కొన్నిసార్లు మన లైఫ్ మన ఎక్స్పీరియన్సెస్ ఇస్తుంటుంది. సో లైఫ్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ కూడా అది కూడా మనకి టీచర్ లాగే. మనకి ఎవరైతే ఏ విషయాలు అయితే నేర్పిస్తారో వాళ్ళకి మనకి టీచర్లు కొంతమంది ఫేవరెట్గా ఉంటారు. ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలి ఏంటి అంటే, టీచర్స్ డే సందర్భంగా ఈరోజు సొసైటీలో ఏంటి అంటే టీచర్స్ అంటే వాళ్ళని కామెంట్ చేయటం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవటం ఇలా జరుగుతుంది. కానీ మీరు యాజ్ ఎ క్రిస్టియన్ చిల్డ్రన్స్గా బిహేవ్ చేయకూడదు అనమాట. టీచర్స్ అంటే రెస్పెక్ట్గా ఉండాలి. ఎంత రెస్పెక్ట్గా ఉండాలి అంటే దేవుడు కూడా ఒక మాట చెప్తాడు, శిష్యుడు బోధకుడి కంటే ఎప్పుడూ ఎక్కువ కాదంట. తను టీచర్ కంటే పెద్ద స్టేజ్లోకి వెళ్ళిపోయినా సరే ఎప్పుడు టీచర్ ఉన్నా మనం హంబుల్గా కనిపించాలి. ఇక్కడ నేను టీచర్ అంటే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. టీచర్ అంటే ఎవాల్యుయేషన్ ఇస్తాను. టీ అంటే టాలెంట్ రికగ్నైజర్ అన్నమాట. ఆయన మనలో ఉన్న టాలెంట్ని రికగ్నైజ్ చేసి దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తారనమాట. అంటే బోల్డ్ మంది స్టూడెంట్స్ వస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఈవెన్ కొన్నిసార్లు మన పేరెంట్సే మనలో ఉన్న టాలెంట్ని రికగ్నైజ్ చేయలేరు. కానీ టీచర్స్ వాళ్ళలో ఒక టాలెంట్ ఉంటే దాన్ని రికగ్నైజ్ చేసి పేరెంట్స్కి చెప్తూ ఉంటారు అనమాట. అందుకనే టీచర్స్లో టీ అంటే టాలెంట్ రికగ్నైజర్, ఈ అంటే ఎడ్యుకేషన్ గివర్. తనకున్న విద్యని ఏది లేకుండా వాళ్ళకు అనుకున్న విద్య అంతా పిల్లలకి ఇవ్వడానికి ఆశపడుతూ ఉంటారు. అలాగే ఏ అంటే యాటిట్యూడ్ మేకర్స్. ఏ అంటే యాటిట్యూడ్ మేకర్స్. మనకున్న యాటిట్యూడ్ని వాళ్ళు నేర్పిస్తారు, మనకు కొన్ని యాటిట్యూడ్స్ నేర్పిస్తారు. సి అంటే క్యారెక్టర్ బిల్డర్స్. అంటే మన క్యారెక్టర్ని వాళ్ళు బిల్డ్ చేస్తారు. అందుకే ఒక మాట ఉంటుంది చూసారా, చదువు ఉంటే సంస్కారం ఉంటుంది అనేసి. ఎందుకంటే మనం చదువుకుంటే దాంతోపాటు టీచర్స్ మనకి సంస్కారం నేర్పిస్తారు అనమాట. హెచ్ అంటే హంబుల్ నేచర్. వాళ్ళు చాలా విధేయతగా ఉండి, చాలా పేషెన్స్గా ఉండి, అంటే చూడండి ఇంట్లో ఒకరిద్దరు పిల్లల్ని మనం ట్రీట్ చేయడమే చాలా కష్టం. అలాంటి టీచర్స్ ఎంతోమంది ఎంతో హంబుల్గా వాళ్ళని కేర్గా తీసుకొని వాళ్ళకి నేర్పిస్తారు అనమాట. ఆర్ అంటే రిలేషన్ మేనేజర్స్. అంటే మన రిలేషన్స్ని వాళ్ళు మేనేజ్ చేస్తారనమాట. మేనేజ్ చేసి నేర్పిస్తూ ఉంటారు. అందుకని సొసైటీకి కానీ ప్రతి ఒక్కరికి టీచర్స్ ఇంపార్టెంట్. ఇంకొకటి ఈరోజు ఆన్లైన్లో మెయిన్ టాపిక్ ద్వారా మీకు నేను ఏం నేర్పిస్తున్నాను అంటే ఎవ్రీబడి హ్యాజ్ ఏ టీచర్. అందరికీ ఈరోజు నేను ఆన్లైన్ సెషన్ ద్వారా మీకు నేను చెప్తున్నది ఏంటి అంటే టీచర్స్ డే సందర్భంగా మీ లైఫ్లోకి వచ్చిన ప్రతి టీచర్ని రెస్పెక్ట్ చేయండి. ఎందుకంటే ఎంతో కొంత నాలెడ్జ్ వాళ్ళు మనకి ఇస్తారు. ఇక నేను మీకు ఒక స్టోరీ చెప్దామని ఆశపడుతున్నాను. ఏంటి అంటే ఒక స్ట్రీట్ ఉందంట. ఆ స్ట్రీట్లో ఒక పెద్ద రాయి ఉందంట. రోజు ఆ వేలో వెళ్తున్న వాళ్ళు వస్తున్న వాళ్ళు ఆ రాయి చూస్తున్నారు, పోతున్నారు. కొంచెం మంది అనుకుంటున్నారు ఏంటి వేలో ఈ రాయి చాలా పెద్దగా అడ్డంగా ఉంది, చాలా బాగాలేదు, కంప్లైంట్ ఇచ్చి రాయి తీపించాలని ఆలోచన చేస్తున్నారు. అలా వదిలేస్తున్నారు. ఆ రాయిని చూసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు. ఇందులో రాయల్ని శిల్పాలుగా చేస్తారు కదా, అంటే ఏదో పట్టుకొని ఇలా కొట్టి రాయిని ఒక శిల్పంగా చేస్తారు కదా, అలాంటి ఆయన ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు ఆయన ఆ రాయిని చూశారు. ఇంత పెద్ద రాయి ఉంది, దీంతో మనం ఏదైనా చేయవచ్చు కదా అని ఆలోచన చేశారట. ఆలోచన చేసి ఆ నెక్స్ట్ డే నుంచి ఆయన దాని మీద ప్రాసెసింగ్ స్టార్ట్ చేసి కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఆ రాయి ప్లేస్లో మంచి శిల్పం వచ్చిందనమాట. చాలా అందంగా ఉంది, అది చూడటానికి చాలా బాగుందన్నమాట. ఆ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ రాయి కదా ఉండాలి, ఇదేంటి ఇంత అందంగా తయారైంది, ఎంత బాగుందో ఇది అని చెప్పేసి అందరూ దాన్ని మెచ్చుకోవడం మొదలుపెట్టారు. మెచ్చుకొని దానికి ఒక పార్క్ లాగా కట్టి ఆ బొమ్మకి నీట్గా చేశారనమాట. ఆ ప్లేస్కి ఆ రాయ ఇంతకుముందు అడ్డంగా ఉండేది, ఇప్పుడు అందాన్ని ఇచ్చేసింది అనమాట. వెళ్ళే వాళ్ళందరూ ఆ బొమ్మ చూస్తున్నారు, ఎంత బాగుందో ఈ బొమ్మ అనుకుంటున్నారు. కానీ ఆ రాయిని అంత అందంగా మార్చింది ఎవరు? ఆ శిల్పకారుడు అనమాట. ఆయన ఆ రాయిని చూస్తారు. వెళ్తున్న మనుషులందరూ రోజు వెళ్తున్నారు వస్తున్నారు.
రాయినే చూస్తున్నారు, ఏంటి రాయి అడ్డంగా ఉంది, దీన్ని తీసిపడాలి. కానీ దానిలో కూడా కొంచెం అంటే ఒక వేరే టాలెంట్ ఉంది అని రికగ్నైజ్ చేసేది ఎవరు అంటే దాన్ని తెలిసిన వాళ్ళే. రాయిలో కూడా మనం రాయిని కూడా అందంగా మార్చొచ్చు అనేది ఆ ట్రైనర్కి, ఆ టీచర్కి తెలుస్తుంది అనమాట. అందుకనే అతను దాన్ని చూడగానే దీన్ని మనం ఇంత అందంగా మార్చొచ్చు అనుకున్నాడు. దాని మీద ఆయన శ్రమ చేశాడు, అందంగా తయారు చేశాడు. ఎందుకు పనికి రాకుండా ఉన్న ఆ రాయ అందంగా తయారైపోయి వెళ్ళే వాళ్ళందరూ దాన్ని చూడటానికి, ఆ ప్లేస్ని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వేరే వాళ్ళు రావడం కూడా మొదలుపెట్టారు. అలాగే ఈ రోజుల్లో చాలామంది మనుషులు ఎందుకు పనికి రాకుండా ఉన్నప్పుడు వాళ్ళల్లో ఒక టాలెంట్ ఉంది అని రికగ్నైజ్ చేసి వాళ్ళకి శ్రమ అనుకోకుండా వాళ్ళని టీచ్ చేసి వాళ్ళని సరైన మార్గంలో పెడతారు టీచర్స్. సో రెస్పెక్ట్ టీచర్స్, ఎవ్రీ టీచర్ ఈజ్ ఏ టాలెంట్ రికగ్నైజర్. కాబట్టి ప్రతి ఒక్కరికి హ్యూమన్ బీయింగ్ అన్న వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ మంచి చెడు కూడా ఉంటాయి. కానీ వాటిని చూసి మనము రెస్పెక్ట్ చేయొద్దు, అందరు టీచర్స్ని రెస్పెక్ట్ చేద్దాము. అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకు పనికి రాకుండా పోతామేమో అనుకున్న మనల్ని యేసయ్య పరలోకంలో నుంచి చూసి వీళ్ళు పరలోకానికి అసలు అర్హులే కాదు, వీళ్ళు అడ్డంగా ఉన్నారు అని అనుకుంటున్న టైంలో దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చి మురికిగా పరలోకానికి వెళ్ళడానికి అవకాశమే లేకుండా ఉన్న మనల్ని తన టీచింగ్తో అంటే తన బోధతో అన్ని విషయాలు మనకి నేర్పించి పరలోకంలో మనం అందంగా ఎలా ఉండాలో అన్నీ నేర్పించి మనల్ని ప్రిపేర్డ్గా చేశారు. సో హీ ఈజ్ ద బెస్ట్ టీచర్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, రెస్పెక్ట్ హిమ్. ఎప్పుడు ఆ టీచర్ని మీరు గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. ఎందుకంటే మీరు నూతన గ్రంథం అంతా చదివితే దానిలో యేసుక్రీస్తు ప్రభు వారిని నూతన గ్రంథం చదువుతుంటే అందులో యేసుక్రీస్తు ప్రభు వారిని బెస్ట్ టీచర్, మాస్టర్ అని పిలుస్తూ ఉంటారు. దిస్ ఇస్ ద మెయిన్ టాపిక్ ఫర్ టుడేస్ ఆన్లైన్ సెషన్ అండ్ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ టీచర్స్. వెల్కమ్ అగైన్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ క్విజ్. లాస్ట్ వీక్ చాలామంది క్విజ్ క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. ఎవరు ఆన్సర్ చేశారు, అసలు క్విజ్కి ఆన్సర్స్ ఏంటి అన్నది ఇప్పుడు ఒకసారి చూద్దాం. దాని తర్వాత నేను క్విజ్ క్వశ్చన్ ఏంటో చెప్తాను. జూనియర్ క్వశ్చన్స్ ఏంటి అంటే బబులోను దేశపు రాజు ఎవరు అని నేను క్వశ్చన్ అడిగాను. దానికి ఆన్సర్ నెబుకద్నెజరు. దీనికి ఆన్సర్ చేసిన వాళ్ళు జూనియర్స్ నుంచి సంజు, డానీ, స్వప్న, సుప్రియ, జెసికా, అభిషేక్, నాన్సీ, నిస్సి, జెసికా. టోటల్ 1 2 3 5 మెంబర్స్ జూనియర్స్ నుంచి ఆన్సర్ చేశారు. సీనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే నెబుకద్నెజరు రాజు తయారు చేయించిన ప్రతిమను ఏ మైదానంలో నిలబెట్టించారో అని నేను క్వశ్చన్ అడిగాను. దానికి ఆన్సర్ ఏంటి అంటే దురాయ మైదానం. ఇది దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంది. దీనికి ఆన్సర్ చేసిన వాళ్ళు చందన్, గ్లోరీ, షైనీ అండ్ రూత్. వీళ్ళు నలుగురు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. ఈ వీక్ చాలా ఎక్కువ మంది క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు అండ్ ప్రజెంట్ అంటే అటెండెన్స్ కూడా చాలా పెరిగింది. నియర్లీ 12 స్టూడెంట్స్ ఆన్లైన్ సెషన్ చూసినట్టుగా మీరు కామెంట్ సెక్షన్లో ఇస్తున్నారు. నేను చెప్పిన విధంగా ఆగస్ట్ మంత్ ఇస్ ఓవర్, సెప్టెంబర్ మంత్లో కూడా ఆన్లైన్ సెషన్లో ప్రైజ్ లోడ్ అకాన్ని పెట్టిన ప్రతి ఒక్కరికి నేను సెప్టెంబర్ మంత్ అటెండెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ బెస్ట్ స్టూడెంట్. ఇయర్ ఎండింగ్లో బెస్ట్ స్టూడెంట్కి దీన్ని మేము అంటే దీని ప్రకారం చూడటం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఈ వారం సెప్టెంబర్ 6వ తారీఖు ఈ వారం జూనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే మోషే తండ్రి ఎవరు? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మోషే తండ్రి ఎవరు? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మోషెస్? దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫర్ జూనియర్స్. సీనియర్స్ క్వశ్చన్ ఏంటి అంటే అన్ని జనులకు నన్ను బోధకుడుగా నియమించాడు అని నూతన నిబంధనలో ఎవరు తెలియజేశారు? అగైన్ ఐఎమ్ రిపీటింగ్. బోధకుడు అంటే హియర్ టీచర్ అన్నమాట. అంటే ఈయన అన్ని జనులకి టీచర్గా నన్ను నియమించారు దేవుడు అని ఆయనే చెప్పుకున్నారు, టెస్టిమనీ చెప్పుకున్నారు అనమాట. ఆయన ఎవరు అని క్వశ్చన్. అంటే అన్ని జనులకి దేవుడు నన్ను బోధకుడిగా నియమించారు అని చెప్పిన వ్యక్తి ఎవరు? దీనికి నేను క్లూ కూడా ఇస్తున్నాను, కొంచెం టఫ్ అని అంటారేమో కాబట్టి మీరు దీని గురించి మొదటి తిమోతి గ్రంథంలో 1-2 చాప్టర్స్ చదివితే మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. నేను క్లూ కూడా ఇస్తున్నాను సీనియర్స్ కోసం. దిస్ ఈస్ ద క్వశ్చన్ ఫర్ సీనియర్స్. జూనియర్స్కి మోషే తండ్రి ఎవరు? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మోషెస్? లాస్ట్ వీక్ క్విజ్ ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచ్యులేషన్స్. ఇప్పుడైతే మనము ప్రార్థనతో ఈ ఆన్లైన్ సండే స్కూల్ క్లాస్ని ముగించుకుంటాం.
దయచేసి అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతులను మా ప్రియ పరలోక మా తండ్రి, మా మంచి యేసు ప్రభువా, నివన్నతమైనటువంటి నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు మేము తెలియజేసుకున్నాము నాన్న. అయ్యా ఇదిగో ప్రభా, ఈ యొక్క ఉదయకాలమునందు మరోసారి నీ పాద సాన్నిధ్యానికి మీరు రావడానికి గొప్ప దేవా, మీరు అనుగ్రహించినటువంటి చక్కటి సదవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు మేము తెలియజేస్తూ ఉన్నాం. మంచి దేవుడవు, గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు, ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతకరమైనటువంటి కార్యములు చేయగలిగినటువంటి మా దేవ, నీ యొక్క ఘనమైనటువంటి నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉదయకాలమునందు నాయన మరోసారి మేము గొప్ప నాయన సండే స్కూల్ పిల్లల నిమిత్తం ప్రార్థించడానికి, వారి గురించి ప్రార్థించి నాయన నీ సన్నిధిలో ప్రభు నాయన నిలబడటానికి మీరు చూపించిన కృపగా నీకు వందనాలు స్తోత్రాలు మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా నాన్న ఇదిగో ప్రభు 6 నెలల్లో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను దర్శించండి, మంచి ఆరోగ్యము శక్తిని దాయిచేయండి, నీ కృప కనికరత ఉంచండి, నీ నామములకు మహిమకరంగా ఉంచి అనేక మంది దీవెనకరమైన బిడ్డలు ఎదుగునట్లుగా మీరు సహాయం దయచేయండి నాయన. నిన్ను పోలి నిన్ను చూస్తూ నీ సన్నిధిలో ఎదుగుతూ అయా నీ బిడ్డలు ఆత్మీయంగా బలపరచబడుతూ దైవికంగా ఉంటూ నాయన అనేక మందికి మాదిరికరంగా జీవిస్తూ చిన్ననాటి నుండి ప్రభావ విశ్వాసం కలిగి ఎదిగేటువంటి కృపను దయచేసి అనేక మందికి దీవెనకరంగా ఉంచమని మేము ప్రార్థిస్తున్నాం. చక్కటి మాటల ద్వారా నీ బిడ్డలను దైవికంగా నడిపిస్తున్నటువంటి నాయన నీ బిడ్డలను దర్శించండి, వారికి మంచి ఆరోగ్యమును శక్తిని దాయిచ్చింది, మీ కృప కలిగినట్టు నిలబడి ఆరోగ్యవంతులుగా శక్తివంతులుగా బలవంతులను నిలబెట్టండి. అనేక మందికి దీవెనకరంగా నీ బిడ్డలను బలపరిచినందుకే నీకు వందనాలు స్తోత్రాలు మేము తెలియజేస్తున్నాం. నీ కృపా కలిగినట్టు ఉంచి నీ నామములకు మహిమకరంగా నిలబెట్టండి నాయన. ఇదిగో ప్రభు ఈ కార్యం ద్వారా పాల్గొన్న ప్రతి బిడ్డను దర్శించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించి నీ కృపా కలిగినట్టు నుంచి మహిమ ఘనత ప్రభని మీరు పొందమని ఆలోచించుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నిన్య సహవాసము సమాధానమును ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం వరకు చేరిన మనందరికీ ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి సదాకాలముతో నడిపించి వర్ధల చేయుగాక, ఆమేన్. యేసు రక్తమేచి సర్వ రక్తమేచి యేసు నామములో సంపూర్ణ నిజము కలుగునుగాక, ఆమేన్.